హిమాలయాల్లోని మంచు మనుషులుగా పిలువబడే యతిల గురించి భిన్న కథనాలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి. హిమాలయాల్లోనే పుట్టి పెరిగిన, తన జీవన పర్యంతము హిమాలయాల్లో నివసించిన స్వామి రామ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఒకసారి కొంతమంది భారతీయులతో కలిసి మంచు మనుషుల కోసం అన్వేషిస్తున్న ఒక ధనిక పాశ్చాత్యుని కలుసుకున్నాను. ఏతిలో అని చెప్పబడే మంచు మనుషులెవ్వరూ అక్కడ లేరని నేను వారిని ఒప్పించలేకపోయాను. వారు ఆ మంచు మనుష్యుల అన్వేషణలో 4 నెలల కాలాన్ని $33,000 వెచ్చించారు. కానీ నిరాశతో ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. ఆ ధనిక అమెరికా దేశస్థుడు ఒక మంచు మనిషి చిత్రం తీయాలనుకున్నాడు. ఒక నేపాలీ సాధువు ఫోటో తీసి దానినే మంచు మనిషిగా ప్రచురించారు కూడా. నేను సిక్కింలో 2 షెర్పా మార్గదర్శకులతో ఉన్న ఒక పాశ్చాత్య యువతిని కూడా కలిశాను. ఆమె విపరీతమైన చలికురుకుడుతో బాధపడుతుంది. మంచు మనిషి అన్వేషణే ఆమె జీవిత లక్ష్యమని చెప్పింది. ఆమె డార్జిలింగ్లో ఉంటూ మంచు మనుష్యుల ఉనికి కోసం 3 సార్లు ప్రయత్నించింది. కానీ ఎప్పుడూ ఒక మంచు మనిషిని కూడా కనుక్కోలేదు. నేను చిన్నతనం నుండి హిమాలయాల్లో తిరుగుతున్నప్పటికీ నేనెప్పుడూ మంచు మనిషిని కలిసి ఉండలేదు. కానీ తరచూ వారి గురించిన కథలు విని ఉన్నాను. హిమాలయ గ్రామాల్లోని ముదుసలి యవ్వలు వారి మనవలకు అటువంటి కథలు చెబుతారు. మనిషి మనసుకు ఊహాశక్తి ఎప్పుడు జనించిందో ఈ మంచు మనుష్యుల కథలు అప్పుడు పుట్టినవే, అంతే ప్రాచీనమైనవి. తీవ్రమైన మంచులో మనిషి దృష్టి మసకబారి పర్వతాల్లో అరుదుగా కనిపించే తెల్ల ఎలుగుబంటులను దూరం నుండి చూసి మంచు మనుష్యులుగా అపార్థం చేసుకున్నారు. ఈ ఎలుగుబంట్లు పర్వత ఎత్తుల్లో నివసిస్తూ యాత్రికుల ఆహారాన్ని దొంగిలిస్తుంటాయి. వాటి పాదముద్రలు కూడా మనిషి అడుగుజాడల వలె ఉంటాయి, సారూప్యత కలిగి ఉంటాయి. మంచు మనిషికి బదులు ఏతి అనే పదం తప్పుగా ఉపయోగించబడుతుంది. అది సర్వసంగ పరిత్యాగి, నిష్ఠాగరిష్ఠుడు, నిరాడంబర వ్యక్తి అనే అర్థాన్నిచ్చే సంస్కృత పదం. మరియు శంకరాచార్య క్రమానికి చెందిన ఒక పరిత్యాగ సాధు సమూహాన్ని కూడా అలా పిలుస్తారు. ఈ పదాన్ని మంచు మనిషికి వాడడం ఎంత చిత్రంగా ఉంది. ఏతిలు అంటే మనుష్యులు, మంచు మనుష్యులు కారు. అజ్ఞానం పూర్తిగా చెదిరిపోయే వరకు మనిషి మనసు మాయా ప్రభావానికి లోనై ఉంటుంది, భ్రాంతిలో ఉంటుంది. మనసులో స్పష్టత లేకుంటే బాహ్య ప్రపంచం నుండి పోగు చేయబడిన విషయజ్ఞానమంతా ఒక సమన్వయ పద్ధతిలో గ్రహింపబడదు. ఆ అస్పష్ట మనసు ఒక లోపభూయిష్ట దృష్టిని ఆవిష్కరిస్తుంది. మనస్సులో జనించే భ్రాంతి, కల్పనాశక్తి, స్మృతి సంకేతాలు, ఆలోచనలు ఇలాంటివే. మాయ అనేది విశ్వవ్యాప్తమైన భ్రమ. అవిద్య అనేది మనుష్యుల స్వభావం గురించి, వస్తువుల గురించిన అవగాహన లోపం వలన కలిగే వ్యక్తిగత అజ్ఞానం. ఇది కూడా ఒక భ్రమే. సమన్వయ గ్రాహ్య శక్తి మరియు ఊహాశక్తి యొక్క నమ్మకమే ఆ మంచు మనుషుల పెద్ద పాదాల కట్టుకథకు ఆధారం. ఎలుగుబంటి మంచులో వేగంగా పరిగెట్టేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు, క్రిందికి దిగేటప్పుడు దాని పాదముద్రల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. నాతో పెంపుడు ఎలుగుబంటి బోలా ఉండేటప్పుడు అది వేసే పెద్ద పాదముద్రలు చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. సాధారణంగా అతిపెద్దగా ఉండి మనిషి అడుగుతో దగ్గరగా ఉండేవి. ఆ మాయా ప్రభావానికి లోనే ఇంకా ఈ ప్రపంచం ఆ నీడల కోసం, ఆ పెద్ద అడుగుల కోసం అన్వేషిస్తుంది. నేను దానిని హిమాలయ మాయ అంటాను. నేను ఈ పర్వతాల్లో పుట్టి
ఇక్కడే నివసించాను. ఈ కల్పితాలను నమ్మి ఆనందపడేవారికి, ఎప్పుడూ వాటి కోసం వెతుకుతున్న అన్వేషకులకు నేను చెప్పగలిగినదేమీ లేదు. సరి అయిన మార్గదర్శకత్వం లేని వారికి ఆ దేవుడే రక్షిస్తాడు. ఈ పాదముద్రలు మన భ్రమలవే కానీ మంచు మనుష్యులవి, ఏతిలవి కాదు.